ప్రజల ప్రాణాల మీదికి తెస్తున్న ఇంద్రమ్మ ఇళ్లు. రఘువర్మ, బీబీసీ, భువనగిరి జిల్లా నివాస్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో తనకు ఇంద్రమ్మ ఇళ్లు మంజూరైందని భార్య నగలు తాకట్టు పెట్టి పిల్లర్ల వరకు నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారుడు పిట్ల రాజు బిల్లు మంజూరు చేయమని అడగ్గా నీకు ఇల్లు రాదని తేల్చి చెప్పిన అధికారులు. దీంతో తల గోడకేసి బాదుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ బాధితుడు అప్పు చేసి ఇంటి నిర్మాణం చేశారని, ఇప్పుడు తనకు ఆత్మహత్యే దిక్కని వాపోతున్న బాధిత లబ్ధిదారుడు. గ్రామ పంచాయతీ ఫోన్ వచ్చింది, ఇల్లు కట్టుకుంటావా అని చెప్పారు. ఏది కట్టుకుంటా చెప్పిన, కట్టుకున్నాక బేస్మెంట్ దాకా లేపిన, ఇది అప్పు సప చేసి మరి నా భార్య పుస్తకాలు కూడా అమ్ముకున్నాక లేపినాక బిల్లు రా అని చెప్పారు. సరే అని ఆశ వదులుకున్నాక మళ్ళీ నా బిల్లు పడ్డాక ఏవి గారు వచ్చి లేపుకొని చెప్పాడు. లేపుకొని చెప్పినాక నేను లేపుకున్నా, నాకు 5 లక్షలు అప్పు అయింది, నా దగ్గర పైసలు లేవు, మొత్తం అప్పు చేసిన, మొత్తం అప్పుడు ఇంటి దగ్గరికి వస్తారు, నేను రావాలన్నా బతకాలన్నా అంతే. ఇక నేను ఊకే చెప్పలేను, నాకు అవసరం లేదు. ఈ లాస్ట్కి ఈయన ఈ చెట్టుకి ఊరి సంస్థ. నా పేరు రాజు, మా భార్య పేరు కీట్ల సుశీల. ఇది ఏమన్నా నార పెట్టాడు.